మౌన పోరాటం మౌన పోరాటం. కళ్ళు కనబడవని అలుసుగా తీసుకుని కొరడాతో మదపు దున్నెలా అడ్డుపడి వస్తే దాని కొమ్ములు విరిచేయడానికి ఆ దుర్గమ్మ నాలో ఆవహిస్తుంది. అప్పుడు నాకు కళ్ళు అక్కర్లేదు, చూపు అక్కర్లేదు. నా అరచెయ్యే ఆయుధం అవుతుంది. నీ శ్వాసే నాకు లక్ష్యం అవుతుంది. రా, కొట్టు, కొట్టి చూడు. ఏ మహేంద్ర, అది నిన్ను బెదిరిస్తుంటే చేతకాని వాళ్ళలాగా ఆడంగి వెధవలాగా అలా చూస్తూ ఊరుకుంటావేంటి? ముందు దీన్ని చావుకొట్టు. ఏయ్ విశాలాక్షి, నీ మొగుడికి బాగా తెలుసు ఒంటి మీద కొరడా దెబ్బల రుచి. 2 సార్లు తిన్నాడు కదా, మర్చిపోలేడు. మర్చిపోతే 3సారి కూడా పడతాయి. నీకు తెలియదు కదా, అందుకే నువ్వు ఓ రెచ్చిపోతున్నావు. ఇంకోసారి రెచ్చిపోకు, వెళ్ళు. విశాలాక్షి, ఇప్పుడు మీకు కరెక్ట్ అయిన శాస్తి జరుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో విశాలాక్షి, ఇంతసేపు నీ చెయ్యి పట్టుకుంటే విడిపించుకోలేక గిలగిలా కొట్టుకున్నావు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి తలపొగురు పనులు చేసి నీ ఒంటి కొవ్వు చూపించావంటే ఈసారి చెయ్యి నీ శరీరంలో కలిసిపోయుండదు. అప్పుడు చేత్తోనే చెయ్యి తీసేయడం ఎలా జరుగుతుందో నీకు చూపిస్తాను. ఏ రుద్ర, నీకు చేతులు నెప్పున్నా సరే నా కూతురు తనకింక చాలు అని చెప్పేంత వరకు నువ్వు సౌందర్య కాళ్ళు నొక్కుతూనే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. అర్థం కాలేదంటే అర్థమైంది అర్థమైంది. మొదలు పెట్టు. నేను నొక్కుతాను. సౌందర్య కూర్చో కూర్చో. మహాకాళ మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశ సర్వేశ కలిమాయే జలరేగే వేళ లయకారా దిగి దిగిరా వేళ కలియంతం జరగాలి అంటే త్రిపురాంతాని రా. విశాలాక్షి, జరగాలంటే భాషము విసురు శివ. ప్రళయకం తం త్రయంబకం హరహరం రుద్రం తాండవం రౌద్రం భజే శివం. గగనంలో మొదలయ్యే ప్రళయం కాలకూటమేదురాలినట్టు ఉంది లోకం. భువనంలో జరిగే విధ్వంసం ఆపగలిగే వారు ఎవరు నీవేగా. మహాకాళ మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశ సర్వేశ కలిమాయే జలరేగే వేళ లయకారా దిగి దిగిరా వేళ కలియంతం జరగాలి అంటే త్రిపురాంతాని. అత్తగారి చేతిలో కోడలు బలి, కలుషితాహారం తిని 4 మృతి, కలుషిత నీరు బలిగొన్న ప్రాణాలు 16. ఛ, నీరు కూడా మంచి స్కోర్ చేసింది. మనము ఉన్నాం ఎందుకు? ఒక్కటంటే ఒక్క షాట్ కొట్టలేకపోతున్నాం, ఒక్క వికెట్ తీయలేకపోతున్నాం. ఛ! మామయ్య,
ఎన్నిసార్లు మిస్ అయినా ఈసారి మాత్రం మిస్ అవ్వదు. ఈసారి మిస్ అయితే మాత్రం మన టార్గెట్ మార్చుకోవాల్సిందే. మావయ్య, నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడకు. ఇది అనవసరమైన మాట కాదు, భయంతో అంటున్న మాట. ఈసారి మాత్రం అవంతికి పెట్టకపోతే మనం వేస్ట్. ఏంటి, దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏంటది? అవంతికి పెడదామంటున్నారు? అది అదేంటంటే అది నీ కడుపులో. అదే అవంతి అక్క, నీ కడుపులో ఉన్న బిడ్డకి అందరూ అన్నీ కొనుక్కొస్తున్నారు, నేను మాత్రం ఏమీ పెట్టలేదు అని బట్టలు బంగారమో ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలి అంటున్నాడు మావయ్య. అంతే కదా మావయ్య? అంతేనమ్మా, అంతే అంతే. వీలైనంత తొందరగా పెట్టేస్తానమ్మా. నా కోసం మీరేమీ శ్రమ పడకండి. అబే, పెద్దగా శ్రమే లేదమ్మా, చాలా ఈజీగా 2 నిమిషాల్లో అయిపోతుంది. 2 నిమిషాల్లోనా? అదే పేపర్లో డిస్కౌంట్ యాడ్లు చూడడం 2 నిమిషాల్లో అయిపోతుంది. తర్వాత వెళ్ళి కొనేయడమే అంటున్నా. నాకిప్పుడు బట్టలు బంగారం పెట్టొద్దు గాని జ్యూస్ చేసివ్వండి చాలు. జ్యూసా? జ్యూసా? అదేంటి అంత రియాక్షన్ ఇచ్చారు ఇద్దరు? నేనడిగింది జ్యూసు. జ్యూసే కదా, చేస్తాం. నీకోసం మంచి జ్యూస్ చేస్తాం. జ్యూస్ కావాలా? కానీ నువ్వు ఈ టైంకి రోజు పాలు తాగుతావు కదా అని పాలే కలిపాను. కలిపేశావా? నీకంత కంగారేంటి నక్షత్ర? ఇప్పుడు తను జ్యూస్ అడుగుతుంది. ఉన్నదంతా పాలలో కలిపేస్తే ఇప్పుడు జ్యూస్లో ఏం కలుపుతావు? అది ఉన్నదే కొంచెం. మావయ్య! అయ్యో, నక్షత్ర, అదేంటి అలా ఆవేశపడ్డావు? ఆవేశపడింది తను కాదమ్మా, నేను. అది నాకిప్పుడే అర్థమైంది. అరే, తను కదా మీ మీద ఆవేశపడింది. అది నీకు అర్థం కాదులే అమ్మా. ఆవేశం కాకపోతే మరేంటి మావయ్య? అక్కయ్య పాలొద్దు జ్యూస్ అడిగింది, కలిపిస్తాను. మధ్యలో నీ గొడవేంటి? అసలే అక్కయ్య నిండు చూలాలు. ఇలాంటి టైంలో ఏది అడిగితే అది ఇవ్వాలి, అర్థమైందో? అక్క, జ్యూస్ నీకొక్కదానికేనా? అత్తయ్య కూడా కావాలా? అత్తయ్య పడుకున్నారు కానీ ఇప్పుడు తాగరనుకుంటా. నాకొక్కదానికే ఇవ్వు చాలు. సరే అక్క, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను జ్యూస్ కలిపి తీసుకొస్తాను. అలాగే.